వైసీపీపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది కక్షపూరిత ప్రభుత్వం కాదని అభివృద్ధి సంక్షేమమే తమ లక్ష్యము అన్నారు. విద్యా సంస్థలపై దాడులు చేయవలసిన అవసరం తమకేంటి అన్న ఆయన చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని వెల్లడించారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే హడావుడి చేశారని మండిపడ్డారు. రాజకీయాలకు విద్యా సంస్థలకు ముడిపెట్టవలసిన అవసరం ఎప్పుడూ ఉండకూడదని వెల్లడించారు. ఇన్స్టిట్యూషన్స్ నేను కూడా 1979 నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపినవాడిని. 2014లో రిజైన్ చేసి మా పిల్లలకి ఇచ్చి వాళ్ళు చక్కగా నడుపుకుంటున్నారు. ఇన్స్టిట్యూషన్స్కి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరైనా పాటించాల్సిందే. ఆయన ఎవరైనా ఆయన మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, అలాంటి ఎమ్మెల్సీ అయినా ఎవరైనా పాటించుకుంటే ఆ యొక్క బాడీ ఏదైతే ఉందో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ చూసే బాడీ వాళ్ళు నోటీసులు ఇస్తారు, ఇన్స్పెక్షన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. తప్పదు, అది సిస్టమ్. ఆయన ఇన్స్టిట్యూషన్కి ఏదో నోటీసులు ఇచ్చారు, ఇలాంటి ఇచ్చారని దాన్ని హైప్ చేసుకోవడానికి ఎమ్మెల్సీలు అందరినీ పిలవటం, దాన్ని హంగామా చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. అట్టయితే నేను రోజు చేసి ఉండాలి. 2019-24లో ప్రతిరోజు చేసి ఉండాలి, వాళ్ళు చేసిన అరాచకాలకి నేను ప్రతిరోజు ఇదే పని నేను ఎప్పుడు చేయలేదండి. అంతెందుకు ఈరోజు నేను మినిస్టర్ని రాష్ట్రంలో. మొన్న ఈవినింగ్ నాకు గంటా శ్రీనివాస్ గారు మా వీంకుడు ఫోన్ చేశారు రాత్రి 11 గంటలకి. ఏమైంది, భీమవరంలో ఒక స్కూల్కి నోటీస్ ఇచ్చారంట, దాన్ని క్లోజ్ చేస్తామంట నారాయణదని. అయ్యా నాకు తెలియదు, వాళ్ళు చూసుకుంటున్నారు పిల్లలని చెప్పాను. నేను మంత్రిని అయ్యి మా పిల్లలకి ఇన్స్టిట్యూషన్ మొన్న జరిగిందంట. ఈరోజు కూడా నేను ఫోన్ చేయాలి ఎవరికి, వాళ్ళు చూసుకుంటారులేని. వాళ్ళు చేసుకుంటే మంత్రి నేను ఈ రాష్ట్రానికి, ఎన్డీఏలో నేను ఈరోజు మంత్రిని. కాబట్టి ఆయన చంద్రశేఖర్ ఏదో హైప్ చేసుకోవడానికి, అందరిలో నేను బ్రహ్మాండం, నేను అంత చేస్తానని చెప్పుకోవడానికి నన్ను అడిగేస్తున్నట్టు ఇదే. కానీ ఆయనలాగా చేస్తే 19-24లో ప్రతిరోజు నేను ఇదే పని చేసి ఉండాలి. మంచిర్యాల జిల్లా మందమర్రి